డైరీస్ ఆఫ్ స్వర్ణారెడ్డి అండి. మా ఇంటి పక్కన ఉన్న మా ఫ్రెండ్ వాళ్ళ గార్డెన్ చూపిస్తున్నాను. మా ఫ్రెండ్ రమాదేవి. ఆయనొచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ సుధాకర్ రెడ్డి గారు. అన్నయ్యతో కలిసి మీతో గార్డెనింగ్ ముచ్చట్లండి ఇవన్నీ. గార్డెనింగ్ గురించి తెలుసుకుంటున్నాను. గార్డెనింగ్‌కి ఎలా టైం ఇస్తారు? ఎలా మెయింటెనెన్స్ చేసుకుంటారు? ఎలా పండిస్తారు? ఎలా చెట్లు గ్రోత్ వస్తున్నాయి? టైం ఎలా కేటాయిస్తారు అనేది ఒకటి తెలుసుకుంటున్నాను. ప్రతి ఒక్కటి కూడా మీతో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. గార్డెనింగ్ అంతా చూపిచ్చి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. గార్డెనింగ్‌లో ఎలా వచ్చాయి? ఎలా చేశారు? ఎలా చేస్తున్నారనేది కూడక ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. గార్డెనింగ్‌లో వచ్చేసి ఎరువులంతా మొత్తం వచ్చేసి చెట్లకు రాలిన ఆకుల అన్నీ పోగేసి ఒక పువ్వు వేశారంటండి. అవి వచ్చేసి కూరగాయల వేస్టేజి. ఆ ఎరువు పసుపుల ఎరువు, ఫాస్ఫేట్, యూరియా ఇవన్నీ కలిపి ఎరువు చేసి చెట్లకు అందిస్తారంట. ఇంకా మందులేం వాడరంట. ఇదే ఎరువులని చెప్పారు. టైం వచ్చేసి ఎవ్రీ డే 2 అవర్స్ అండి గార్డెనింగ్‌కి టైం కేటాయించుకుంటారంట. మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ గార్డెనింగ్ అంతా చూసుకుంటారంట. నీళ్ళొచ్చేసి రోజుకొచ్చేసి 1 అవర్ నీళ్ళు పెట్టుకుంటారంట అండి గార్డెనింగ్ అంతా మొత్తము. మొత్తం ఆర్గానిక్కే పండ్లు గానీ, కూరగాయలు గానీ, ఆకుకూరలు గానీ, పువ్వులు గానీ మొత్తం ఆర్గానిక్కే. ఎక్కడ కానీ మందులు లేకుండా పండిస్తున్నారు. వీళ్ళకి ఇంటికి సరిపోను మిగతా పండ్లు గానీ, కూరగాయలు గానీ, పువ్వులు గానీ, ఆకుకూరలు గానీ వీళ్ళకి సరిపోను మిగులుగా ఉండేటివి కాలనీ వాసులకు, తర్వాత ఇక్కడ ఎవరన్నా వచ్చి వెళ్తుండే వాళ్ళకి కనిపించిన వాళ్ళకి గూడా ఇస్తూనే ఉంటారు. ఇంత గొప్ప మనసండి వీళ్ళది. ఇక్కడొచ్చేసి మొత్తం ఎరువు తయారు చేస్తారండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఎరువు తయారు చేసి, ఈ ఎరువు వచ్చేసి చెట్లకు అందిస్తూ ఉంటారు. ఈ ఎరువుతోని చెట్లు చాలా గ్రోత్ వస్తున్నాయి. ఇక్కడొచ్చేసి కంది, ఆనియను ఇంకా చాలా వరకు పండిస్తారండి. వెల్లుల్లి, అల్లము ఇలాంటివి కూడా వేస్తూ ఉంటారు. పాదులు అన్నయ్య గారు చాలా గ్రోత్ వచ్చిందని అరటిగెల చూపిస్తున్నారు మనకి. ఇట్లా అరటి పిలకలు కూడా వస్తాయంటండి. దానికి కూడా కాపొచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇట్లా జామ చెట్లు కూడా 4 రకాలు ఉన్నాయి. అరటి పండ్లు చూడండి చాలా ఎంత హెల్తీ గ్రోత్‌గా ఉన్నాయో, బాగా వచ్చినాయి కదా అరటి పండ్లు. మందులు లేకోకుండానే పండడం అంటే గొప్ప విశేషం అని చెప్పుకోవచ్చు. గార్డెనింగ్ అంటే మామూలు విషయం కాదండి. చాలా కష్టం ఉంటది. చాలా బెటర్ చేసుకోవాలి. అది కాక పురుగు లేకోకుండా, చీడ లేకోకుండా చెట్లు బాగా హెల్తీగా ఉండడం అంటే చాలా గొప్ప విషయమే. ఈ మొక్కలు ఎలా వస్తున్నాయి? ఏంటి? ఎలా గ్రోత్ ఉన్నాయి? గ్రోత్ రావాలంటే ఏం చేయాలి? అని తెలుసుకోవాలనేటివంటే మొత్తం తెలుసుకున్నామండి. మళ్ళీ వీళ్ళని అడిగి వీడియో చేసి పెడతాను. ప్రతి ఒక్కటి వీళ్ళని అడిగి ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. లైవ్‌లోనే వీళ్ళని అడుగుదాము. ప్రతి ఒక్క చెట్టు గురించి ప్రతి ఒక్క మొక్క గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తారండి. మీరు కామెంట్‌లో మెసేజ్ చేయండి. వీడియో మళ్ళీ చేయాలంటే చేద్దాము. నో ప్రాబ్లమ్. అదంతా ఏం లేదు. మళ్ళీ వీడియో చేద్దాము. ప్రతి ఒక్కటి కూడా అడిగి తెలుసుకున్నాము. ఇక్కడ ఫ్లవర్స్ వచ్చేసి ఎప్పుడు సీజన్ బట్టి మల్టీ కలర్స్ వస్తూనే ఉంటాయి. గార్డెనింగ్ అనేది చిన్న విషయం కాదు కదండి. గొప్ప విషయమే అని చెప్పుకోవచ్చు. ఈ మల్టీ కలర్‌లో పువ్వులు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు గార్డెనింగ్ అంతా చూసాం కదా అండి. మందారాలు చూసాము. ఏదో నల్లవేరు హెల్త్‌కి సంబంధించిన మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ. నల్లవేరు కానీ, బోన్స్ కానీ, దగ్గుకని, నుంచి కిడ్నీలకు సంబంధించినవి ఇలాంటి మొక్కలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క మొక్కల గురించి నాకు అంతగా తెలియదండి. ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళని అడిగి మనం తెలుసుకున్నాం. మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కలిసి తెలుసుకొని లైవ్‌లో మొత్తం వీడియో చెట్లు మొత్తం చూపించి ఎక్స్‌ప్లెయిన్ చేసి మళ్ళీ చూపిస్తానండి. మీకు వీడియో కావాలనేటివంటే కామెంట్‌లో తెలియజేయండి. ఇది వచ్చేసి వాళ్ళ ఇంటి ముందున్న కాంపౌండ్ వాల్ సైడ్ కూడా చెట్లు బాగా ఇచ్చారండి మల్టీ కలర్‌లో. ఈ చెట్టు అయితే ఇడుపులపాయలో తీసుకొచ్చి పెట్టామండి. చాలా బాగా వచ్చింది. ఇవి వచ్చేసి మొత్తం వాళ్ళ ఇంటి ముందున్న కాంపౌండ్ దగ్గర అండి. ఇవన్నీ చెట్లు కూడా ఫ్లవర్స్ బాగున్నాయి. కాంపౌండ్ లోపల ఉన్న చెట్లు కూడా నేను చూపిస్తాను కొన్ని. ఇవి వచ్చేసి కాంపౌండ్ లోపల ఉన్న చెట్లు ఇవన్నీ వచ్చేసి ప్రతి ఒక్క మొక్క కూడా చాలా గ్రోత్ ఉంది కదండి. చాలా బాగుంది. ఈ ఏది లేదనుకోకుండా చాలా రకాలే ఉన్నాయి.
చాలా మెయింటెనెన్స్ చేసుకుంటారు. చాలా బాగా చూసుకుంటారు కూడక. ఇవన్నీ కొమ్మలు తీసి అట్లా పెట్టిందండి. అట్లా వచ్చేసాయి. మా ఫ్రెండ్ గార్డెనింగ్ అంతా ఇదండి.